బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మంగళగిరిలో పర్యటించనున్నారు. అరణ్యరామం భవనానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఎయిమ్స్ సమీపంలో అరణ్యరామం పేరుతో అటవీశాఖ కామన్ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తోంది. అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 27 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భవనంలో మానవ వన్యప్రాణి సంరక్షణ నివారణ కేంద్రం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మంగళగిరిలో పర్యటించనున్నారు. అరణ్యరామం భవనానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఎయిమ్స్ సమీపంలో అరణ్యరామం పేరుతో అటవీశాఖ కామన్ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తోంది. అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 27 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భవనంలో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించబోతూ ఉన్నారు. అక్కడ అరణ్యరామం ఏదైతే బిల్డింగ్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో వీరు పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 50% పైగా పెంచే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి గ్రీన్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ అరణ్యరామం బిల్డింగ్ నుంచి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మానిటరింగ్, అదే విధంగా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దానికి సంబంధించి కూడా మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఇక్కడే సిద్ధమవుతుంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నుంచి ఇక పనిచేయబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే రాష్ట్రంలోని పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యంగా ఈ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఏదైతే జూలై 3వ తేదీ నాటికి పూర్తి చేయాలంటూ కూడా అధికారులకు ఏదైతే పవన్ కళ్యాణ్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిబంధనలు, నియామకాలు, విధి విధానాలు, ప్రతిపాదనలన్నీ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని ఏదైతే జూలై 3 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకువచ్చే కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రాధాన్యత కలిగింది కావడంతో ఎలాంటి కాలయాపన లేకుండా ఈ సొసైటీని త్వరగా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించడం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే కనీసం 3-4 పంచాయతీలకి ఒక క్లస్టర్ గా చేసి ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి విబిజీ రామ్జీ పథకం కింద నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానం చేయబోతూ ఉన్నారు. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను
పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చల్లడానికి 2.6 కోట్ల ఏదైతే సీడ్ బాల్స్ ను కూడా ఇటు అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ ఖాళీ ప్రాంతాల్లో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కొండ కోణంలో విత్తనాలు చల్లడానికి ఒకసారి సుమారు 40 నుంచి 50 అత్యధిక డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రణాళికపై పవన్ కళ్యాణ్ కూడా ఇంతకు ముందే అనేక సార్లు మాట్లాడారు. ఈ సీడ్ బాల్స్ ఏతున్నాయో వీటిని వెదజల్లే కార్యక్రమం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా స్థానిక ప్రజలను కూడా కలుపుకొని ఒక ఉద్యమ రూపంలో ముందుకు వెళ్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ అరుదైనటువంటి మొక్కల సంరక్షణపై కూడా ఇప్పుడు అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. చాలా మొక్కలు వాటి సంతతి తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని పెంపుకు సంబంధించి వాటిని పరిరక్షించేందుకు చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా ఇక అటవీ శాఖ ద్వారా చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగంతో కూడా సిద్ధం చేస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో పర్యటించి అరణ్యరామం భవనానికి శంకుస్థాపన చేసి ఇక పూర్తి స్థాయిలో అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్పీడ్ కి పెంచారని చెప్పుకోవాలి. ముఖ్యంగా పచ్చదనం మీద పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.